హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం బకాసుర రెస్టారెంట్ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక హారర్ కామెడీ ఫిలిం. ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది ప్రవీణ్ అండ్ వైవా హర్ష గారు. అండ్ ఈ మూవీ ఆగస్ట్ 8కి థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 2 hours 36 minutes రన్ టైంతో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చింది. లాస్ట్లో పార్ట్ 2 కూడా ఉందని అనౌన్స్ చేశారు. ఇక మూవీ చూశాక నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది గైస్. కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కాస్త పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. అది కూడా వైవా హర్ష గారి ఫ్లాష్ బ్యాక్ సీన్ వల్ల. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో ప్రవీణ్ గారు తన ఫ్రెండ్స్తో కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. సో అదే టైంలో ఒక ఆత్మ వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది, చివరికి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, సెకండ్ హాఫ్లో వచ్చే వైవా హర్ష గారి ఫ్లాష్ బ్యాక్ సీన్ కొంచెం ఎమోషనల్ టచ్తో బాగుంటుంది. అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ కూడా పర్లేదు అనిపించాయి. కొన్ని రియల్ లైఫ్ ఎమోషన్స్ని కూడా బాగానే కన్వే చేశారు. ఫైనల్లీ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగున్నాయి. మైనస్ పాయింట్స్, మూవీ స్టార్ట్ అయ్యాక ఒక 30 minutes తర్వాత స్టోరీ ఎటేటో వెళ్తూ ఉంటుంది. నాకైతే చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ కనిపించింది. అండ్ చాలా వరకు సీన్స్ కూడా ఫోర్స్డ్గా ఇరికించేశారు. దానికి తోడు ఫన్ కూడా ఎక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్లీ నాకైతే ప్రీ క్లైమాక్స్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చే వాళ్ళని పెట్టి అనవసరంగా డ్రాగ్ చేశారు అనిపించింది. ఫైనల్లీ ఎడిటింగ్ వర్క్స్ కుడ్ హావ్ బీన్ బెటర్ అనేలా ఉంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ప్రవీణ్ అండ్ వైవా హర్ష గారి పర్ఫార్మెన్స్ బాగుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ కొందరిది బాగుంది, కొందరిది పర్లేదు అనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం గైస్. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఒకసారి టైంపాస్కి ట్రై చేయొచ్చు అనిపించింది. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ బకాసుర రెస్టారెంట్ తెలుగు మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, టేక్ కేర్.